తమ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం ఢిల్లీని చుట్టుముడుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తమకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర చట్టం చేస్తామని చెప్పి వాగ్దానం చేసిన ప్రధానమంత్రి ముఖం చాటేశారు. కాబట్టి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగం ఢిల్లీని చుట్టుముడుతున్నారు వేలాదిగా. ఆ రైతుల మీద ఉక్కుపాదం మోపుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ దేశవ్యాప్తంగా ఈరోజు రైతులు, కార్మికులు, శ్రామిక జనం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటంలో ఉన్నారు. కార్మికులు సమ్మెబాట పట్టి, రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామీణ బంద్కు పిలుపునిచ్చారు. దేశమంతా కార్మిక కర్షక ఐక్య పోరాటంలో ఉన్నది. ఈరోజు మా సమస్యలు పరిష్కరించలేని మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి నినదిస్తున్నారు. వేలాదిగా ఢిల్లీకి చేరుకున్నటువంటి రైతులు మోడీ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే ప్రధానమంత్రి మోడీ మాత్రం ఢిల్లీకి రావద్దు, నన్ను అడగొద్దు, అయోధ్యకు పోయి రాముణ్ణి అడుక్కోండి అంటున్నారు. అయోధ్యకు పోయి రాముడిని పరిష్కారం చేయమని అడుక్కోవాల్సి వచ్చినప్పుడు, దేవుడి మీదనే భారం వేయాల్సి వచ్చినప్పుడు మరి ప్రధానమంత్రి స్థానంలో నువ్వెందుకున్నావు అని రైతులు అడుగుతున్నారు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి నువ్వు గడ్డి వీకుతున్నావా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత చూడాలి. సమస్యలను పరిష్కరించమని వస్తున్న రైతుల మీద ఉక్కుపాదం మోపుతూ, నిర్బంధం ప్రయోగిస్తూ, దేవుణ్ణి అడుక్కోండి, రాముణ్ణి అడుక్కోండి, అయోధ్యకు పోయి అడుక్కోండి అని చెప్పేసి అని అంటుంటే ఇట్లాంటి ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హత ఉందా అనేటువంటి ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది. అంతేకాదు, దేవుణ్ణి అడుక్కోమంటే దేవుడు ఏం చెప్తాడు? దేవుణ్ణి అడుక్కోమని చెప్పే వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారు ఆ మాట? బతికుండగా నీ సమస్యలు పరిష్కారం కావు, ఈ జన్మలో నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే వచ్చే జన్మలో నువ్వు స్వర్గానికి పోతావు అంటారు. అంటే ఈ జన్మలో కార్మికులందరూ పెట్టుబడిదారులకు సేవ చేయాలి, చాకరీ చేయాలి. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకుంటా ఉంటే పెట్టుబడిదారుల సేవలో కార్మికులు తరించాలి, బాధలు భరించాలి. పేద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు భూస్వాములకు చాకరీ చేయాలి. రైతులు మద్దతు ధర కూడా దొరకక తమ పంటనంతా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు అడ్డికి పావుషేరు అప్పచెప్పాలి. ఈ చాకరీ చేస్తూ ఈ బాధలు భరిస్తే వచ్చే జన్మలో వాళ్లకు సుఖ సంతోషాలు వస్తాయి, స్వర్గంలో సంతోషంగా ఉండొచ్చు అని అంటారు. దేవుడి మీద భారం వేయమని చెప్పేవాళ్ళు చెప్పే మాట ఇది. మరి మోడీ ప్రభుత్వం, మోడీ అట్లనే చేస్తున్నాడా? అంబానీ, అదానీ, టాటా, బిర్లా అట్లనే చేస్తున్నారా? మోడీ సంగతి మనకు తెలుసు. మోడీకి పునర్జన్మ మీద ఏమీ నమ్మకం ఉన్నట్లేదు, స్వర్గం నరకం మీద ఏమీ నమ్మకం ఉన్నట్లేదు. బతుకున్నప్పుడే మజా చేయాలని మోడీ కోరుకుంటున్నారు, బతుకున్నప్పుడే సుఖ సంతోషాలతో ఉండాలని మోడీ కోరుకుంటున్నారు. అందుకే పండుగ వస్తే, మంచి ఫంక్షన్ వస్తే 10 లక్షల రూపాయలు విలువ చేసే సూట్ వేసుకుంటున్నాడు మోడీ. ఈ దేశంలో ఎవరైనా 10 లక్షల రూపాయలు విలువ చేసే బట్టలు వేసుకోవడం మనం చూసినామా? చూడలేదు. కానీ మోడీకి అంత సోకు. ఎందుకు అంత సోకు? బతుకున్నప్పుడే అన్నీ అనుభవించాలి. మరి స్వర్గం అంత బాగుంటుంది కదా, మరణానంతర సుఖాల కోసం ఇప్పుడు త్యాగాలు చేయొచ్చు కదా. ఆయనకు మరణానంతరం స్వర్గం నరకం నమ్మకం ఉన్నట్లేదు. అందుకే బతికుండగానే అన్నీ అనుభవించాలి. అంతేకాదు, ఒక్క మనిషి కోసం, ఒక కుటుంబం కూడా కాదు, ఎందుకంటే నాకు భార్య లేదంటాడు, పిల్లలు లేరంటాడు. ఒక్క మనిషి కోసం 467 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకుంటున్నాడు ఢిల్లీలో. ఎందుకయ్యా ఇంతటి ఇంద్రభవనం అంటే? బతుకున్నప్పుడే సుఖపడాలి, బతుకున్నప్పుడే అన్ని అనుభవించాలి. ఆయన ఒక్కడుండేందుకు కట్టేటువంటి భవనం 467 కోట్లు. ఆయన చుట్టూ మంది మార్పులు ఉండడం కోసం ఆ కాంపౌండ్లో మొత్తం కాస్ట్ చూస్తే 20,000 కోట్లు. ఇంత ఖర్చు పెట్టాలా ఒక్కడి కోసం అని అంటే? బతుకున్నప్పుడే అన్నీ అనుభవించాలి. మరి కాకపోతే ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమిటి? మోడీ నివాసం కోసం అంత ఖర్చు ఏమిటి? ఆయన చుట్టూ మంది మార్పులం కోసం అంత ఖర్చు ఎందుకు? దేశంలో జనం తిండి బట్టలేక అల్లాడిపోతుంటే, రైతాంగం మద్దతు ధర లేక అల్లాడిపోతుంటే, కూలీలకు తిండి లేక చస్తా ఉంటే మోడీకి ఇన్ని భోగల ఆలస్యాలు ఎందుకు? అంటే బతుకున్నప్పుడే అన్నీ అనుభవించాలి, చచ్చిన తర్వాత ఏమైద్దో మనకి ఏం తెలుసు. ఇది సిద్ధాంతం. నిజమే. అదానీ, అంబానీ కూడా చూడండి, బతుకుండగానే దేశాన్ని కొల్లగొడుతున్నారు. వాళ్ళు కొల్లగొట్టడం కోసం మోడీ ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తారు. మోడీతో పాటు దేశానికి ప్రచారం అయినటువంటి అదానీ మోడీ ప్రధానమంత్రి అయిన నాటికి 53,000 కోట్లు ఆయన సంపద. ఇప్పుడు 17.5 లక్షల కోట్లు. అంటే మోడీ ప్రధానమంత్రి ఉండగా దేశాన్ని ఎంత కొల్లగొట్టిండు అదానీ అనేది మనకిప్పుడు స్పష్టంగా కనపడతాం. అంబానీ సుమారు 10 లక్షల కోట్ల దగ్గర ఉన్నారు. అంటే దేశాన్ని కొల్లగొడుతున్నారు. ఎందుకు అని అంటే బతికుండగానే అన్నీ అనుభవించాలి, దోచుకు తింటున్నారు, కొల్లగొడుతున్నారు. మరి పెట్టుబడిదారులు బతికుండగానే బలిసిపోవాలి, అనుభవించాలి. పెద్ద పెద్ద భూస్వాములు, కాంట్రాక్టర్లు బతికుండగానే బలిసిపోవాలి, అనుభవించాలి. ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బతికుండగానే అన్నీ అనుభవించాలి,
సుఖ సంతోషాలతో ఉండాలి. మరి కార్మికులు, రైతులు, కూలీలు మాత్రం బతికుండగా పేదరికంలో ఉండి నలిగిపోయి పెట్టుబడిదారుల కోసం, భూస్వాముల కోసం చాకరీ చేస్తూ మరణానంతర సుఖాల కోసం ఎదురు చూడాలంటున్నారు. మీరేమో బతికున్నప్పుడే సర్వసుఖాలు అనుభవిస్తారు, శ్రామికులు మాత్రం బతికున్నప్పుడు నరకయాతన అనుభవిస్తూ దోపిడీకి గురవుతూ మరణానంతర సుఖాల కోసం ఎదురు చూడాలంటారు. ఎందుకు? కార్మికులు, రైతులు, కూలీలు కూడా బతికున్నప్పుడే సుఖప్రదమైన జీవితం అనుభవించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కార్మికులు, రైతులు, కూలీలు, ఇతర శ్రామిక జనమంతా కూడా బతికుండగానే మేము, మా కుటుంబాలు 3 పూటల తిండి తినగలిగే పరిస్థితి ఉండాలి, తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యానికి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా కనీస సౌకర్యాలు మాకు కావాలి, కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అందుకే బతికుండగానే మనకు స్వర్గ సుఖాలు కావాలి, సుఖ సంతోషాలు కావాలి, ఎప్పుడో చచ్చిన తర్వాత స్వర్గ సుఖాలు కాదు. మోడీ బతికుండగానే ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. అంబానీలు, అదానీలు, పెట్టుబడిదారులు, భూస్వాములు బతికుండగానే దేశాన్ని కొల్లగొడుతూ సర్వసుఖాలు అనుభవిస్తున్నారు. సాధారణ ప్రజలు, పేద ప్రజలు మాత్రం బతికుండగా నరకయాతన అనుభవించాలి, పేదరికాన్ని అనుభవించాలి అంటున్నారు. నో, ప్రజలందరూ కూడా బతికుండగానే సుఖ సంతోషాలతో జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే అలాంటి విధానాలు అమలు జరపాల్సింది ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం. ఈ సమస్యలను పరిష్కరించవలసింది ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం. కానీ నాతో కాదు ఈ పని, దేవుణ్ణి అడుక్కోండి, రాముణ్ణి అడుక్కోండి, అయోధ్యకు పోయి అడుక్కోండి అని అంటున్నటువంటి ప్రధానమంత్రికి అధికారంలో కొనసాగే అర్హత లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు దేశమంతా ఐక్యంగా చేస్తున్నటువంటి పోరాటం ఆహ్వానించదగింది, అభినందించదగింది. ఈ పోరాటాలకు దేశమంతా ప్రజాస్వామ్యవాదులందరూ మద్దతునివ్వాల్సినటువంటి అవసరం.